చల్లగా జోషిచ్చే జోషిఖా ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవడి ఆనందం వాడదంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం ఎవడు ఏమంటే ఏంటిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. సూర్యుడైనా చూపగలడా వేయి చాటున్న రేపుని, ఆ చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని. తిరిగి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని, ఆ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని. ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ సూరుమంటే ఎలా. ఈ ఉడుకు ఈ దుడుకు ఈ వెనక్కి తిరగని పరుగు ఉండదుగా అక్కడ వరకు. ఈ వయస్సుని లాగి కరిగిపో నీకు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ముసుగు వెయ్యొద్దు వలలు వెయ్యొద్దు, ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో.
ఒక పార్టీ మూడ్ వచ్చేసింది థ్యాంక్ యూ సార్. కదా. జడ్జెస్ సునీత గారు, చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. పదాలు గుర్తుపెట్టుకోవటం ఎంత కష్టమైన పనో. ఈ వయసులో చాలా ఫోకస్ కావాలి. ఆ ఫోకస్ మీ అందరికీ ఉన్నట్టు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. యూనో ఇట్లాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ కుదిరొస్తుంది, తర్వాత లిరిక్స్ మీద ఫోకస్ వస్తుంది. అండ్ రాసుకుంటున్నారా మీరు? రాసుకుంటున్నాం మ్యామ్. తెలుగులో రాస్తున్నారా? ఇంగ్లీష్లో. బట్ తెలుగులో రాయటానికి కూడా ప్రయత్నం చేస్తే మన భాష కదా. అవును మ్యామ్. సో సో ఇలాంటివన్నీ చూస్తుంటే అమేజింగ్గాను మెస్మరైజింగ్గాను ఉంటుంది ఎవ్రీ టైం. మళ్ళీ ఇంకోసారి అలాగే మెస్మరైజ్ చేసావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ జోషిక. జోష్ నింపినందుకు. బ్యూటిఫుల్ సాంగ్ నాన్న. నాకు ఈ లిరిక్స్ ఎంత ఇష్టమో చెప్పలేను. థ్యాంక్ యూ జోషిక, చాలా మంచి పాట వినిపించావు మాకు. థ్యాంక్ యూ మ్యామ్. జోషిక నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు, మంచి పాట. థ్యాంక్ యూ సార్. కానీ నిజానికి ఒక హీరో పరిచయ గీతం లాంటి పాట ఇది. హీరోని పరిచయం చేస్తూ పాడే పాట, అంత మంచి సాహిత్యం ఉంది. కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా, కోటలైనా కొంపలైనా స్థిరాస్తి కాదు, ఏవి స్థిరాస్తి కాదుగా, కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా, ఇంతకంటే సొంతమంటూ ప్రపంచ పటంలో ఏమీ లేదుగా అంటారు సీతారామశాస్త్రి గారు. ఒక ప్రత్యేక గీతంలో అంటే నిజానికి వెలుగులో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి, చీకటిలో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. కానీ చీకటిని కూడా వెలిగించే ప్రయత్నమే చేస్తుంటారు సీతారామశాస్త్రి గారు ప్రతి పాటలోను. చాలా బాగా పాడావమ్మా నువ్వు. ఒకటి Thank you, sir. మీ పాట అంతా బాగా పాడావు, కానీ ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరు ఆ బాణి వచ్చిన, అది 2-3 సార్లు బాణి వచ్చింది కదా, ఎప్పుడు వచ్చినా కొంచెం అసంతృప్తి అనిపించింది. మిగతా అంతా బాగా పాడావు. అక్కడ మాత్రం ఇంకొంచెం సంతృప్తికరంగా పాడితే బాగుండేదని నా అభిప్రాయం. అంతే. ఓకే సార్. జోషిక, నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అయితే ఇది నీ స్వధర్మం కాదని నా అభిప్రాయం. స్వధర్మం అంటే ఏంటి? స్వతంత్రమా సార్? స్వధర్మం అంటే మనకి తగిన పని, మనకి సూట్ అయ్యే పనిని మనం చేయడం. ఓకే సార్. స్వధర్మం అంటే నువ్వు పర్ఫెక్ట్గా పాడావు. కాకపోతే నీ వాయిస్లో ఒక సాధు లక్షణం ఉంది, ఒక మృదుత్వం ఉంది. ఇదే పాటని ముసుగు వెయ్యి, ఏంటి శృతి ఏంటి అన్నయ్యలు, శృతి ఇవ్వండి. ఓకే, బాగా స్లో టెంపోలో పాడు. ముసుగు వెయ్యొద్దు, అంత స్లోగా పాడు ఒకసారి, రిథం వద్దు. ముసుగు వేయద్దు మనసు మీద, వలలు వేయద్దు వయసు మీద, హే ముసుగు వేయద్దు మనసు మీద, వలలు వేయద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. సరే, నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. నా మాటలకు అర్థం తర్వాత తెలుస్తుంది ఫ్యూచర్లో. నీ వాయిస్లో మార్ధవం, మాధుర్యం ఉంది. సో అవి డిస్కో పాటలకి అవి వాటి అవసరం లేదు, కానీ నువ్వు చక్కగా పాడావు. అది నిన్ను నేను ఏమీ వంక పెట్టట్లేదు, పేరు పెట్టట్లేదు. బట్ నీ లక్షణాన్ని నేను విశ్లేషించి చెప్తున్నాను. నీ డిస్కో పాట పాడావు కాబట్టి. డిస్కో పాట పాడిన దానికంటే కూడా మెలోడీ సాంగ్స్ పాడినప్పుడు బాగా రాణిస్తుంది నీ వాయిస్. బట్ ఇది కూడా చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్.